కానీ ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లా కరడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళతో పాటు కోమరెడ్డి అన్నదమ్ముల ప్రభావితం అయితే ఉంటది. మీరంతా ఈజీ తీసుకుంటారా? ప్రభావితం ఉండదు నేను చెప్పట్లేదు. అభ్యర్థి ఎవరనేది ఫస్ట్ స్పష్టం చేయంటున్నా. సరే, అభ్యర్థి ముఖం చూసి ఓటు వేయకుండా కానీ ఆ అన్నదమ్ముల ముఖం చూసి అయితే ఇప్పుడు ఈ ముఖం చూడటానికి ఇది ఏమన్నా బిజినెస్ కాదు కదా, ఇది భువనగిరి భవిష్యత్తు, మీ భవిష్యత్తు గారు కాదు కదా ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి కావటానికి కాదు కదా. ఇప్పుడు వారు అనేది ఏంటి, నన్ను గెలిపియండి, కాంగ్రెస్ గెలిపియండి, నాకు మంత్రి పదవి వస్తుంది, దాని కొరకు కాదు కదా. స్పష్టంగా మీ ద్వారా చెప్పేది ఏంటి, ఈ ఎన్నిక అనేది భువనగిరి వర్తమానం భవిష్యత్తు కొరకు. ఊర్నరసింహగౌడ్ గతంలో చేసినటువంటి 9,000 కోట్ల అభివృద్ధి, ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, నేషనల్ హైవేస్, ప్లస్ మాతా శిశు మదర్ అండ్ శిశు హాస్పిటల్, ఇండస్ట్రియల్, మన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, ఇట్లా చాలా ఉన్నాయి. నేను స్పష్టంగా నాకు మేనిఫెస్టో చెప్తున్నా, రేపు మోడీ గారు ఇట్లాగూ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఆయన హయాంలో ఎంపీగా ఉంటే అద్భుతంగా మన భువనగిరిని ఇంకా ఐటీ అప్ చేస్తాను, ఎంఎంటీఎస్ కంప్లీట్ చేస్తాను, ప్లస్ ఇండస్ట్రీ కారిడార్ తీసుకురావటం, మన రాచకొండ కొట్టాలి పర్యాటక కేంద్రం మార్చుతానని ఒక స్పష్టమైనటువంటి ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా ప్రజలకు, ఫస్ట్ ఇది ఎన్నికలు అనేది కేవలం పార్టీ ఒక ఎంపీ కావటానికి భువనగిరి భవిష్యత్తు నిర్ణయించట్లేదు. అసలు అభ్యర్థి నేను అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో అలాంటి అభ్యర్థి ఎట్లయితాడు? సార్, ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ప్రచారం స్టార్ట్ చేసిండు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖం చూసి మీరు ఓటు వేయకున్నా పర్లేదు, మా అన్నదమ్ముల ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ గుర్తు చూసి ఓటేయండి, చామల కిరణ్ గెలిస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, నా మంత్రి పదవి కోసం అన్న చామల కిరణ్ ఓటేయండి అని ప్రచారం చేస్తా ఉన్నంట. ఇక్కడ మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది కాదా? చాలా సంతోషం, అదే చెప్పాను. నాకు కాంగ్రెస్ వస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, అందుకని ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మీకు ఒకసారి ఎంపీ అవుతుంది, ఒకసారి ఎమ్మెల్యే అవుతుంది, ఒకసారి ఎమ్మెల్సీ అవుతుంది, ఇంకోసారి ఎమ్మెల్యే అవుతుంది. వాట్ ఈస్ ఒక పాంప్లెట్ కొట్టించు, నేను కొట్టించాను పాంప్లెట్, నేను చేసాను కొట్టించు. అందుకొరకు ఇది భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఇది కాంగ్రెస్ వర్సెస్ ఊర్నరసింహగౌడ్ కాదు, ఇది భువనగిరి భవిష్యత్తుకు. భువనగిరి భవిష్యత్తు ఊర్నరసింహగౌడ్ ఉంటే మంచిగా ఉంటుందా, ఎవరైనా తెలియని అభ్యర్థి ఉంటే మంచిగా ఉంటుందా, మీరు నిర్ణయం తీసుకోండి.